హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ మీ ముందుకైతే మరొక వీడియోతో వచ్చేసాను. మనకైతే కొత్త ఫోన్ వచ్చేసిందనమాట. ఇంకా ఫ్రంట్ వీడియోస్ అయినా, బ్యాక్ సైడ్ కెమెరాతో వీడియోస్ అయినా నేను ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు. సో ఇప్పటివరకు అయితే నాకు మొబైల్ ప్రాబ్లమ్ ఉండే, అందుకని నేను ఫ్రంట్ కెమెరాతో ఎప్పుడు వీడియోస్ తీయడానికి అవ్వలేదు. సో ఈరోజు అయితే ఫుల్ వీడియో నేను ఫ్రంట్ కెమెరాతో నేను ఇలా కూర్చుని మీతో మాట్లాడాలనుకుంటున్నా. నా సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది ఏంటనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పటివరకు అయితే నేను ప్రెగ్నెన్సీ జర్నీని మీకు చూపించలేదు కదండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయితే నాకు అసలు మెమరబుల్ ఏం లేవు. సో కనీసం సెకండ్ ప్రెగ్నెన్సీకైనా నాకు ఒక మెమరీ ఉంటుంది, మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేను స్టార్టింగ్ నుంచి ప్రెగ్నెన్సీలో ఎలా కేర్ తీసుకున్నాను అండ్ అలాగే నా స్కానింగ్ రిపోర్ట్స్, నా ఫస్ట్ స్కానింగ్ నుంచి టిఫా స్కానింగ్ వరకు నా స్కానింగ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. అందులో నా బేబీ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. చూసి బ్లెస్ చేయండి, ఓకేనా? అండ్ అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే ఇలాగే ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చేసి నేను కేర్ ఎలా తీసుకుంటా అంటే డైలీ మార్నింగ్ లేవగానే కొన్ని వామ్ వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ అయితే తీసుకుంటాను. అండ్ తర్వాత నార్మల్గా మనం డైలీ ఎలా ఉంటామో ఇది కామన్ కదా, ఫ్రెష్ అవ్వడం అవన్నీ. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. చేసిన తర్వాత మనకి మార్నింగ్ ఖచ్చితంగా 1 ట్యాబ్లెట్ ఇస్తారు, కాల్షియం ట్యాబ్లెట్. ఆ కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటా. ఇంకా నాకు తర్వాత ఆకలేస్తుంది అంటే గనుక నేను ఏదైనా ఫ్రూట్ కానీ ఒక 1 అవర్ 2 అవర్స్ గ్యాప్లో కూడా ఫ్రూట్ కానీ లేదంటే రైస్ ఏదైనా ఉంటే రైస్ కానీ సో అలా తీసుకుంటూ ఉంటా. అండ్ అలాగే మిల్క్, మార్నింగ్ టైంలో మిల్క్ కూడా తాగుతాను. ఒక గ్లాస్ మిల్క్ అయితే తాగుతాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటారా, నాకైతే డ్రై ఫ్రూట్స్ అంత ఇంట్రెస్ట్గా తినాలని లేదు ఈ టైంలో అయితే. సో అందుకని చెప్పేసి నేను డ్రై ఫ్రూట్స్ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ తినడానికి మీకు బాగుంది అని అనిపిస్తే కనుక, తినాలని అనిపిస్తే ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్స్, కాల్షియం ఫుడ్, మనకి బాగా ప్రోటీన్, అలాగే మనకి బాడీలోకి బేబీకి ప్రోటీన్ ఎక్కువ ఉండాలి కాబట్టి, బ్లడ్డింగ్ కూడా ఎక్కువ ఉండాలి కాబట్టి సో దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అలాగే నేను ఏదైతే తినాలనిపిస్తుందో సో ఎక్కువ అవి తీసుకుంటున్నాను. దానిలో కూడా కొంచెం హెల్తీ ఫుడ్డే తీసుకుంటానండి. ఎక్కువ ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే బ్లడ్ పట్టడానికి కూడా నేను కొన్ని తినలేకపోతున్నాను కాబట్టి దాని బదులుగా నేను క్యారెట్ కర్రీ కానీ బీట్రూట్ కర్రీ కానీ ఎక్కువ అవి తీసుకుంటూ ఉంటాను. అండ్ అలాగే కొంచెం మాట్లాడడానికి కూడా దమ్ము వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ టైంలో కాబట్టి. సో ఎక్కువ మాట్లాడడానికి కూడా దమ్ముగా ఉంటుంది, ఏమనుకోవద్దండి. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ కూడా వచ్చేసి లంచ్ నాకు ఏదైనా తినాలనిపిస్తే ఆకుకూర వెజిటేబుల్సే ఎక్కువ ఆల్మోస్ట్ ప్రిఫర్ చేస్తాను. నాన్ వెజ్ కూడా తినొచ్చండి, అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. చికెన్, మటన్ అండ్ అలాగే ఫిష్ కూడా తీసుకోవచ్చు బాగా. నేనైతే వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. అందులో ఆకుకూర మస్ట్ అండ్ షుడ్ అనమాట. తోటకూర అలాంటివి ఉంటాయి కదా, దానిలో కొంచెం మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ అలాగే నా స్కానింగ్ రిపోర్ట్స్ ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాయి ఏంటో కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది సీతాఫలం తినచ్చా, కొన్ని ఫ్రూట్స్ తినచ్చా లేదని కూడా కొంతమంది డౌట్స్ పడుతూ ఉంటారు. సీతాఫలం చక్కగా తినొచ్చండి, అందులో ప్రాబ్లం అయితే ఏముండదని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తుంటారు. నేనైతే సీతాఫలం కూడా తీసుకుంటాను. మనకి తినకూడదు మ్యాక్సిమం ఏంటంటే పైనాపిల్ అండ్ అలాగే పనసకాయ అంటారు కదా అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే పప్పాయ. సో ఇవి నేనైతే అవాయిడ్ చేస్తాను ప్రెగ్నెన్సీలో. మెయిన్ పప్పాయ అసలు తినకూడదు అంటారు. సో ఈ 3 ఫ్రూట్స్ అయితే నేను అసలు 3 ఫ్రూట్స్ నేను తినడానికి ముందుకు రాను, అవాయిడ్ చేసేస్తాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని తెలియక తిన్న మిస్టేక్స్ అవుతాయి కదా. సో ఎందుకని చెప్పేసి నేను ఆ 3 అయితే అవాయిడ్ చేసేస్తాను. రిమైనింగ్ ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉంటాను. అండ్ కివీ ఫ్రూట్ మెయిన్ అండి. ఆ కివీ ఫ్రూట్ కూడా తీసుకోండి మీరు తీసుకోగలిగితే. నేనైతే ఎక్కువ తినలేదు, బట్ కివీ ఫ్రూట్ కూడా బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ పప్పు చెక్క ఉండలు ఉంటాయి కదా, సో అవి తీసుకోవచ్చు బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి. అండ్ డేట్స్ కూడా ఎక్కువ తినచ్చు, సో డేట్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మస్ట్ అండ్ షుడ్ మార్నింగ్ అయితే ఎగ్ అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్, మిల్క్ ఇవి కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. అండ్ వీలైనప్పుడు జ్యూస్ తీసుకుంటూ ఉండండి. మీరు జ్యూస్ తాగడం కంటే ఇంకా బెనిఫిట్స్ అయితే డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, జ్యూస్ కంటే కూడా డైరెక్ట్ ఫ్రూట్ని మనం తీసుకుని తినడం ఇంకా బెనిఫిట్.
ఫ్రూట్స్ వల్ల ఏంటంటే జ్యూస్ మనము మిక్సీ జార్లో వేస్తాం కదా, ఆ హీట్కి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ మీరు ఫ్రూట్స్ డైరెక్ట్ తినలేను అంటే కనుక ఇంకా అప్పుడు జ్యూస్ తీసుకోండి. నేనైతే డైరెక్ట్ ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాను జ్యూస్ కంటే. ఎందుకంటే సీజన్స్ని బట్టి కూడా మనం జ్యూస్ తాగినా కోల్డ్ అవుతూ ఉంటుంది కదా, ఏమి తినడానికి కూడా అవ్వదు. అండ్ ఫీవర్స్ కూడా దగ్గరగా అవుతాయి, ఫీవర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి, కోల్డ్ వస్తే ఆటోమేటిక్ ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను ఎక్కువ ఫ్రూట్ డైరెక్ట్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట. ఇంకేటొచ్చేసి నా రిపోర్ట్స్ చూపిస్తాను చూడండి. నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో అయితే 45 కేజీస్ దాకా ఉన్నాను. బట్ ఇప్పుడైతే 6th మంత్కి వచ్చేసరికి నేను 50 కేజీస్ అంటే 5 కేజీస్ పెరిగాను అనమాట. ట్యాబ్లెట్స్ కూడా రెగ్యులర్గా వేసుకోండి. రెగ్యులర్గా వేసుకోవడం వల్ల ఏంటంటే దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి కానీ లాస్ అయితే ఉండదండి. మనకి 2 or 3 ట్యాబ్లెట్స్ ఇస్తారు. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. పవర్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఒకరోజు అవాయిడ్ చేసినా ప్రాబ్లం లేదు, కానీ రెగ్యులర్గా వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే టైం టు టైం అంతే. అది మనం డైట్ ఎలా మెయింటైన్ చేస్తాం అలా టైం టు టైం మెయింటైన్ చేయండి. కానీ ఇక ఇంట్లో వాళ్ళు తినమన్నారు కదా అని కంటిన్యూగా తిన్నా కూడా మనకి డైజెషన్ అవ్వకుండా వామిటింగ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కూడా కాకుండా టైం టు టైం ఈ ఫుడ్ తీసుకోవాలని మెయింటైన్ చేయండి. లేదంటే మీకు ఎప్పుడైనా ఆకలి వేస్తుందంటే తినండి. ఎందుకంటే మన స్టమక్ అనేది ఖాళీ అయితేనే కదా మనకు ఆకలి వేస్తుంది. సో అలాంటి టైంలో మీకు నచ్చిన ఫుడ్ తీసుకుంటూ ఉండండి. నచ్చిన ఫుడ్ ఎక్కువ తీసుకోండి. అది తినొచ్చో లేదో పెద్దవాళ్ళని కనుక్కొని మీరు తినొచ్చు. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ స్కానింగ్లో, అంటే బేబీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇట్లా బేబీ పాయింట్లో ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలాగా. సో ఇట్లా చిన్న పాయింట్లో కనిపిస్తుంది అంతే బేబీ, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయినట్టు అనమాట. అండ్ అలాగే నేను 1 మంత్కి 4th మంత్లో మళ్ళీ నాకు ఎన్టీ స్కానింగ్ జరిగిందనమాట. ఎన్టీ స్కానింగ్లో కూడా అన్నీ బాగున్నాయని చెప్పారు రిపోర్ట్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిఫా స్కానింగ్. సో రీసెంట్గా టిఫా స్కానింగ్ అయింది. ఇదిగోండి మీకు ఇక్కడ స్కానింగ్లో కనిపిస్తుందా, ఇదిగోండి బేబీ హెడ్, ఇది వచ్చేసి నోస్, ఐస్, అండ్ అలాగే ఇది చిన్న. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనిపిస్తూ ఉంటాయి. బేబీ లెగ్స్, సో అట్లా ఇదిగోండి ఇది బేబీ లెగ్ అనమాట. సో ఇట్లా బేబీ లెగ్స్ అండ్ బేబీ బోన్ కూడా చూపించారు మాకు. ఇదిగోండి బేబీ బోన్ అనమాట. ఇది వెన్నుముక, బ్యాక్ సైడ్ వెన్ను ఉంటుంది కదా, వెన్నుముక. సో ఇలా మనకి టిఫా స్కానింగ్లో క్లియర్గా కనిపిస్తుంది బేబీ అనేది. అండ్ అలాగే బేబీ గ్రోత్ టిఫా స్కానింగ్కి వచ్చేసరికి మేబీ 350 grams, 370 grams ఆ లెవెల్లోనే ఉంటుంది. బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటని అనుకుంటారు కదా కొంతమంది. బేబీ గ్రోత్ అనేది ఆ లెవెల్లోనే ఉంటుంది అనమాట. మీరు కూడా ప్రెగ్నెన్సీలో ఎలా కేర్ తీసుకుంటున్నారో, అండ్ అలాగే నాకు కూడా కొంచెం ఏదైనా తెలియంది నేను కూడా తెలుసుకోవాలనుకుంటాను కదా. సో ప్రెగ్నెన్సీలో ఎలా కేర్ తీసుకోవాలి ఏంటంటే, సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా సరే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే కొంచెం ఎక్సైటింగ్తో ఏంటంటే పేరెంట్స్ ఏది చెప్తే అది పాటిస్తూ ఉంటాం. ఇక సెకండ్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ మనకి కామన్ అయిపోతుంది అనమాట. ఇంకా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం కాబట్టి అన్నీ ఇంకా లైట్ తీసుకుని మనకి మనం చేసుకోవడం, మనకి మనం కేర్ తీసుకోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అందులో ఇంకేదైనా మనం పాటిస్తే బాగుంటుంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను అది పాటిస్తాను. అండ్ అలాగే నా వాయిస్ ఎలా వినిపిస్తుందో మరి నేనైతే ఇంకా వెళ్ళలేదు. చూడండి వీడియోలో నా వాయిస్ ఇంకా కొంచెం రేజ్ అవ్వాలి అంటే చెప్పండి, ఇంకొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తా. అండ్ ఫ్యూచర్లో మైక్ కూడా తీసుకుని చెప్పడానికి ట్రై చేస్తా. ఇంకా కొత్త ఫోన్ వచ్చింది కాబట్టి ముందు మంచి మంచి వీడియోస్తో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ అలాగే నా ప్రెగ్నెన్సీ జర్నీని కూడా డైలీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ అలాగే ప్రోటీన్ ఫుడ్స్ మాత్రం ఎక్కువ తీసుకుంటూ ఉండండి. బ్లడ్కి సంబంధించి ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఎవరైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు కూడా బేబీ బాయ్ అయినా సరే గర్ల్ అయినా సరే ఎవరైనా కానీ మనం వచ్చిన దాన్ని రిసీవ్ చేసుకోవాలి తప్ప దాన్ని అవాయిడ్ చేయలేం కదండి. సో బాయ్ వస్తారు గర్ల్ వస్తారని చెప్పేసి దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సింది కూడా ఏం లేదు. ఎవరు వచ్చినా కూడా ఏంటంటే మనం రిసీవ్ చేసుకుని వాళ్ళని మంచిగా మనం పెంచుకుంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. అంతేగాని గర్ల్ అయితే అమ్మో గర్ల్ పుట్టిందా అట్లా ఏం లేదు. నాకంటే ఫస్ట్ బాయ్ ఉన్నారు కాబట్టి నేను అలా అంటున్నానేమో. ఫస్ట్ గర్ల్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సెకండ్ టైం బాయ్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు.
సో అది అందరికీ కామన్. కానీ ఎవరు వచ్చినా ఏం చేయలేం కదండి. ఎవరు వచ్చినా కూడా మంచిగా చూసుకోవడం కావాలి అండ్ వాళ్ళు హెల్తీగా ఉండడం కావాలి. సో అంతేనండి. ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ అనమాట. నేను డైలీ ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను ఏంటనేది కూడా మీకు కొన్ని వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.